ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో వర్క్ చేసిన కట్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ బ్లౌజ్ కి అయితే ఫ్రంట్ బ్యాక్ ఆఫర్ట్ క్లాత్ అయితే యూజ్ చేసి వర్క్ చేశానండి. హ్యాండ్స్ కి వచ్చి శారీలో వచ్చిన బ్లౌజ్ బార్డర్ నే హ్యాండ్స్ కి యూజ్ చేసి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. అలాగే హ్యాండ్స్ కి బార్డర్ లాగా స్టిచ్ చేయడానికి హాఫ్ పట్టు క్లాత్ పైన ఇలా హ్యాండ్ కి బార్డర్ లాగా వర్క్ అయితే చేశానండి. ఇలా వర్క్ చేసుకున్న దీన్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్ కి వేయడానికి బ్యాక్ పార్ట్ లో ఒకటి వేసాను, ఫ్రంట్ పార్ట్ లో ఒక బార్డర్ అనేది వేసానండి. దీన్ని ఎలా మనం డిస్టర్బ్ అవ్వకుండా నీట్ గా కట్ చేసుకొని హ్యాండ్స్ కి జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ కి లైనింగ్ కానీ మెయిన్ పీస్ కానీ నెక్ అనేది కట్ చేయకుండా లైనింగ్ ని ఇలా మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసుకొని నీట్ గా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్కి కూడా మిడిల్ పాయింట్ అనేది మనము మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, కింది వైపు మిడిల్ పాయింట్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. పై వైపు కూడా ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఇప్పుడు కింద పైన మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా మిడిల్ పాయింట్. ఇప్పుడు లైనింగ్ పార్ట్ తీసుకొని దానికి మిడిల్లో ఇలా చాక్ పీస్తో డ్రా చేసుకోవాలండి మిడిల్ లైన్ అనేది. ఇలా మిడిల్లో డ్రా చేసుకున్న తర్వాత పై వైపున ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని టక్స్ ఇచ్చుకున్నది సమానంగా పెట్టుకొని మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు లూజ్ కుట్ అనేది వేసుకోండి, ఎందుకంటే మనము మిడిల్లో బార్డర్ ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని హ్యాండ్కి యూజ్ చేసుకోవాలి కాబట్టి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మనకి నెక్ మిడిల్ పాయింట్ ఇలా కరెక్ట్గా పై వైపున కింద వైపున సమానంగా వచ్చేలాగా చూసి కుట్టు అనేది వేసుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా కూడా నెక్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇలా మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జాగ్రత్తగా అనేది రిమూవ్ చేసుకోవాలి పాదం దగ్గర నుంచి. ఇలా తీసుకున్న తర్వాత వెనక్కి తిప్పి మనకి నెక్ షేప్ను బట్టి మనము సేమ్ అదేలాగా స్టిచ్ అనేది నెక్ చుట్టూ వేసుకుంటూ రావాలండి. ఇది కట్ వర్క్ బ్లౌజ్ కదండి, మనము కట్ వర్క్ షేప్లోనే నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అలా కాకుండా మనము రౌండ్ షేప్లో స్టిచ్ చేసినట్లయితే మనకు ఆ షేప్ అనేది నీట్గా రాదండి, చూడడానికి కూడా బాగుండదండి. ఇలా కట్ వర్క్ షేప్ తిరిగే దగ్గర పాదాన్ని పైకి లిఫ్ట్ చేస్తూ సూదిని కిందికి దింపి జాగ్రత్తగా నిదానంగా ఓపికగా కుట్టుకోవాలండి. నెక్ చుట్టూ కూడా సేమ్ అదేలాగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు స్టిచ్ అనేది వర్క్ పైన పడకుండా వర్క్ చేసిన దానికి దగ్గరగా పడేలాగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. నేనైతే వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టానండి, మీరు కొంచెం స్లోగా వేసుకోండి. ఇలా చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలేసి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇలా నెక్ చుట్టూ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్కి బార్డర్ లాగా జాయిన్ చేయడానికి మిడిల్లో వర్క్ చేసాం కదా, అక్కడ మనం స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ అనేది విప్పుకునేయాలండి. ఎందుకంటే మనం దీన్ని హ్యాండ్కి బార్డర్ లాగా జాయిన్ చేసుకోవాలి కాబట్టి. చూడండి, 2 హ్యాండ్ పీసులను కూడా ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలండి. హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా కట్ వర్క్ షేప్కి తగినట్టు స్టిచ్చెస్ ఉన్న దగ్గర అంతా కూడా ఇలా కట్స్ అనేది ఇచ్చుకోవాలండి. మనము కట్ వర్క్ షేప్లో ఎక్కడెక్కడైతే స్టిచ్ చేసామో ఆ కట్స్ తిరిగే దగ్గర ప్రతి దగ్గర కూడా ఇలా టక్స్ అనేది ఇచ్చుకున్నట్లయితే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రివర్స్ అవుతుంది. ఇలా రివర్స్ చేసుకొని షేప్ని నీట్గా ఓపెన్ చేసుకోవాలండి. ఇలా నీట్గా నెక్ చుట్టూ కూడా రివర్స్ చేసుకోవాలండి వర్క్ని. ఇలా నీట్గా రివర్స్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనకి ఆ షేప్కి తగినట్టు పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా పైకుట్టు వేసుకునేటప్పుడు ఎక్కడైనా వర్క్ అనేది లోపలికి పోయినట్లుంటే ఇలా ఒక సూది తీసుకొని ఇలా ఓపెన్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి.
మనము వర్క్ చేసుకున్నప్పుడు ఇలా వర్క్ అనేది లోపలికి వెళ్ళిపోయేలా కుట్టుకుంటే చూడడానికి బాగుండదు కదండి. కాబట్టి మనకి వర్క్ అనేది ఎక్కడ కూడా స్టిచెస్ లోపల వెళ్ళకుండా, అలాగే లైనింగ్ పీస్ అనేది పై వైపుకి కనిపించకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని నెక్ చుట్టూ కూడా పై కుట్టు అనేది వేసుకోవాలి. మనకి నార్మల్ రౌండ్ నెక్స్తో పోలిస్తే ఇలా కట్ వర్క్ చేసిన నెక్ స్టిచ్ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుందండి. కానీ ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి కష్టమైన ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ మగ్గం వర్క్ అలాంటిది అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాబట్టి మనకి సూదికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. అదే మగ్గం వర్క్లో అయితే పూసలు అవి ఉంటాయి కాబట్టి సూది విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా నెక్ చుట్టూ కూడా పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా ముడతలు అనేది రాకుండా నీట్గా హ్యాండ్తో ఇలా క్లాత్ని సరి చేసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా చుట్టూ లైనింగ్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి వెనక్కి తిప్పి డాట్స్ అయితే పట్టుకోవాలండి. షోల్డర్కి మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ పార్ట్కి బ్యాక్ డాట్స్ అయితే పట్టుకోవాలి. సేమ్ ఇదేలాగా రెండు వైపులా కూడా డాట్స్ అనేది పట్టుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింది వైపు మనము హెమ్మింగ్ చేసేదానికంటే థ్రెడ్ పైపింగ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుందండి. థ్రెడ్ పైపింగ్ చేసుకోవడానికి ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. 1.25 ఇంచ్ తీసుకొని వన్ సైడ్ ఇలా ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నానండి. ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ పైన ఈ పైపింగ్ క్లాత్ అయితే పెట్టి ఒక 1/2 ఇంచు వెడల్పుతో కింది వైపు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ 12వ నెంబరు థ్రెడ్ అయితే తీసుకొని మనం కుట్టిన కుట్టు పైనే పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి ఇలా సన్నగా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ని ఎక్కడా కూడా లూజ్ వదలకుండా పైపింగ్ అయితే చేసుకుంటూ రావాలి. మనం కుట్టిన కుట్టు పైనే పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కుట్టు అనేది పైపింగ్ పైన కానీ పడకూడదు, అలాగే బ్లౌజ్ పైన పడకూడదు. రెండిటికి మిడిల్లో వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. మనము డబల్ పాదంతో కూడా థ్రెడ్ పైపింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకోండి, అది చాలా సన్నగా ఉంటుందండి. మనము డబల్ పాదంతో కూడా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇలా వర్క్ బ్లౌజ్కి కింది వైపు హెమ్మింగ్ కాకుండా ఇలా థ్రెడ్ పైపింగ్ చేసుకుంటే చూడడానికి లుక్ బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్కి నెక్ అయితే కట్ చేసేసానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే కింది వైపు మనం కరెక్ట్గా పెట్టుకొని ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే పై వైపుకి నెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి ఇలా ఒక కుట్టు అనేది నార్మల్గా వేస్తున్నానండి. ఇలా నార్మల్గా ఒక కుట్టు అనేది వేసిన తర్వాత వెనక్కి తిప్పి మనకి ఆ వర్క్ షేప్కి తగినట్టు స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇలా స్టిచ్ వేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఇలా వర్క్ చుట్టూ కుట్టుకునేటప్పుడు క్లాత్ అనేది కదలకుండా ఉంటుందండి. మనము సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అదేలాగా కట్ వర్క్ షేప్లో ఫ్రంట్ పార్ట్కి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పి ఇలా నెక్ని ఓపెన్ చేసుకొని పైకుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా పైకుట్టు వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వర్క్ అనేది లోపలికి పోకుండా ఎక్కడన్నా సూదితో ఇలా ఓపెన్ చేసుకుంటూ పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పి మెయిన్ పీస్ని లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ని జాయింట్ చేసుకుందాము.
ఈ ఫ్రంట్ పార్ట్ కి సైడ్ లో కొంచెం జాయింట్ అయితే పడుతుందండి. క్లాత్ చాలలేదు, అందుకని జాయింట్ అయితే వేస్తున్నాను. ఈ జాయింట్ మనకి సైడ్ స్టిచెస్ వేసుకుంటాం కదా, సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు ఆ సైడ్ జాయింట్ లోకి వెళ్ళిపోతుందండి. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని పెట్టి కింది వైపు నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు అనేటివి పెట్టుకున్న తర్వాత లైనింగ్ ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ ని మెయిన్ పీస్ ని కూడా జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ముడతలు ఏవి రాకుండా నీట్గా క్లాత్ ని అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు పార్ట్లకు కూడా లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లకి డాట్స్ ఎలా పట్టుకోవాలో చూద్దాము. ఇలా షోల్డర్కి మిడిల్లో ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టార్టింగ్ నుంచి ఒక 2.5 ఇంచ్ అనేది వదిలేసి మనకి మెయిన్ డాట్ వెడల్పు వచ్చి 1.5 ఇంచ్ ఉండాలి, హైట్ వచ్చి 2.5 ఇంచ్ ఉండాలండి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ వెడల్పు 2.5 ఇంచ్ పొడవు ఉండేలాగా సెకండ్ డాట్ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు ఆ రెండు డాట్లని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మూడో డాట్ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. మూడో డాట్ వెడల్పు కూడా 1/2 ఇంచ్ ఉండాలి, పొడవు వచ్చి 3.5 ఇంచ్ ఉండేలాగా మూడో డాట్ అయితే పట్టుకోవాలండి. డాట్స్ ఎలా పట్టుకోవాలో ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి లైనింగ్ని డబుల్ లేయర్ తీసుకొని దానిపైన మెయిన్ పీస్ అయితే పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి. నేను షేప్ బెల్ట్ అనేది కుట్టిన తర్వాత షేప్ తీసుకుంటాను, ముందే షేప్ తీసుకొని షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోనండి. ఇలా రెండు షేప్ బెల్ట్లు కూడా ఆపోజిట్గా పెట్టి స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని మెయిన్ పీస్ని ఇలా కిందికి ఫోల్డింగ్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా రెండు పీసులు కూడా కుట్టుకున్న తర్వాత రెండు మెయిన్ పీస్ అనేది ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు షేప్ బెల్ట్లు మెయిన్ పీస్లు అనేది ఆపోజిట్గా పెట్టి ఎడ్జెస్ అనేటివి సమానంగా కట్ చేసుకొని ఆది బ్లౌజ్ కాజా పట్టీ వైపు షేప్ బెల్ట్ అనేది కొలుచుకోవాలి. దానికన్నా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ డాట్ పడతాం కదా, అక్కడ కూడా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ కూడా మనకి హైట్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి, అలాగే చివర్లో కూడా ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 3 దగ్గరలో కూడా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. నేను నార్మల్గా అన్ని బ్లౌజులు కూడా షేప్ బెల్ట్ ఇలాగే కట్ చేసుకుంటానండి. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకునేటప్పుడు రెండు పార్ట్లు కూడా నేను ముందు వైపు నుంచే జాయింట్ చేసుకుంటానండి, ఎందుకంటే హెచ్చు తగ్గులు అనేటివి ఉంటే వెనక్కి వైపుకి వచ్చేస్తాయి. ఒక రవ్వ హెచ్చు తగ్గు ఉన్నా మనము కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి ఒకదానికి రైట్ సైడ్ పెట్టి స్టిచ్ చేశాను, ఒకదానికి రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ చేశాను. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని పైకుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా రెండు పార్ట్లకి షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఏదన్నా ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి 2 ఇంచెస్ ఉన్న క్లాత్ హుక్స్ పట్టికి 3 ఇంచెస్ ఉన్న క్లాత్ కాజా పట్టీకి తీసుకున్నాను. ఫస్ట్ కాజా పట్టీ అయితే స్టిచ్ చేస్తున్నానండి. కాజా పట్టీ కోసం తీసుకున్న క్లాత్ కింది వైపు పెట్టి ఇలా పై వైపున మన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి కింది వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకొని పై వైపున ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి. పై వైపున మనము ఖర్చు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి. చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనం ముందు వేసిన కుట్టు వైపుకి ఇలా పెంచి కుట్టుకోవాలండి. కాజా పట్టీ ఎప్పుడు కూడా పెంచి కుట్టుకోవాలి. హుక్స్ పట్టీ అనేది లోపలికి మళ్ళించి కుట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వేసిన కుట్టు పక్కనే ఇంకొక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి.
ఇప్పుడు హుక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ హుక్స్ పట్టి క్లాత్ అనేది కింది వైపు పెట్టి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ కింది వైపుకి, రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత పై వైపున ఖర్చు కోసం క్లాత్ అనేది వదిలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని హుక్స్ పట్టి అనేది లోపలికి మళ్ళించి కుట్టుకోవాలండి. రెండు ఫ్రంట్ పార్ట్లకి లైనింగ్ ఎలా జాయింట్ చేసుకోవాలి, షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో, అలాగే హూక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఈ బ్లౌజ్కి శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ పీస్లో ఉన్న బార్డర్నే హ్యాండ్స్ లాగా స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ని పెట్టి కింది వైపు ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఇలా వేసుకునేటప్పుడు ఇంకొక క్లాత్ కూడా తీసుకొని ఇంకొక సైడు మనము ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటాం కదా, అవి రెండు కూడా ఇలా ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టి హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా సరే ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకున్న వైపు ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా కింది వైపు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలండి. ఎక్కడా కూడా ముడతలు అనేటివి రాకుండా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకుందామండి. ఇలా చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదేలాగా లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక్కొక్క రవ్వ జాయింట్ అనేది పడుతుంది. ఆ జాయింట్ కోసం మనకి కట్ చేసుకున్న మిగిలిన దాంట్లోనే పట్టు బార్డర్ అనేది ఉంటే ఇలా జాయింట్ అనేది వేస్తున్నానండి. రెండు హ్యాండ్స్కి కూడా ఒక్కొక్క సైడ్ ఇలా జాయింట్ అయితే పడిందండి. ఈ జాయింట్ కూడా మనకి సైడ్ స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది, పై వైపుకి ఏం కనిపించదండి. ఇలా రెండు హ్యాండ్స్కి కూడా ఎక్స్ట్రాగా జాయింట్ అనేది వేసుకున్న తర్వాత మనము వర్క్ చేసి పెట్టుకున్నాం కదండి హాఫ్ పట్టు క్లాత్లో బార్డరు, దాన్ని ఈ హ్యాండ్స్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఈ బార్డరు మనకి హ్యాండ్ కన్నా పొడవు అనేది తక్కువగా ఉంది కాబట్టి నేను ఇలా జాయింట్ అనేది వేస్తున్నానండి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా ప్లెయిన్ క్లాత్ అనేది హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఇలా ఒక్కొక్క రవ్వ జాయింట్ అనేది వేస్తున్నాను. ఈ జాయింట్ కూడా మనకి సైడ్ స్టిచెస్లోకి వెళ్ళిపోతుందండి. కాకపోతే ఇప్పుడు మనము రివర్స్ చేసుకోవాలి కాబట్టి రివర్స్ చేసుకునేటప్పుడు తక్కువగా ఉంటే బాగుండదు కాబట్టి ఇలా జాయింట్ అనేది వేసుకుంటున్నానండి. నార్మల్గా మనము హాఫ్ పట్టు క్లాత్ పైన స్టిచ్ చేసేటట్లయితే ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మనకి కస్టమర్స్ ఇలాంటి బ్లౌజులు కూడా తీసుకొచ్చి ఇస్తారు కాబట్టి ఈ బ్లౌజ్ని అయితే నేను స్టిచ్చింగ్ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. అదేలాగా మనం వర్క్ చేసుకున్న బార్డర్ కూడా మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత హ్యాండ్ని రాంగ్ సైడ్ పెట్టి మన బార్డర్ అనేది రైట్ సైడ్ కింది వైపుకి వచ్చేలాగా పెట్టి మనం పెట్టుకున్న రెండు టక్స్లు కూడా సమానంగా మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకొని ఆ కట్ వర్క్ షేప్కి తగినట్టు కింది వైపు ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మనము ఫ్రంట్ బ్యాక్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో నెక్స్ట్ సేమ్ అదేలాగా హ్యాండ్కి కూడా అదే కట్ వర్క్ షేప్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఆ పీస్ని ఇలా ఓపెన్ చేసుకొని నీట్గా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలండి. మనకి వర్క్ ఎక్కడన్నా ఇలా లోపలికి వెళ్ళిపోయినట్టుంటే సూదితో ఇలా ఓపెన్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. నార్మల్గా కింది వైపు కట్ వర్క్ రాకుండా ఉంటే డైరెక్ట్గా మనము లేస్ లాగా ఫోల్డింగ్ చేసి కింది వైపు పై వైపున స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే కట్ వర్క్ షేప్లో ఉంది కాబట్టి నేను ఇలా సపరేట్గా కట్ వర్క్ షేప్లోనే రావాలని జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు పై వైపున వర్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపలికి పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగు. సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు ఉన్న హ్యాండ్కి కూడా స్టిచ్ చేసుకోవాలండి.
మనం ఫస్ట్ హ్యాండ్ని ఎలా స్టిచ్ చేసుకున్నామో సెకండ్ హ్యాండ్ని కూడా సేమ్ అదేలాగా స్టిచ్ చేసుకోవాలి. నీట్గా ఇలా వర్క్ అనేది ఓపెన్ చేసుకుంటూ పై కుట్టు అనేది కట్ వర్క్ షేప్లోనే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు పై వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఇలా కింది వైపు పెట్టి ఫ్రంట్ పార్ట్ని ఇలా షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకొని షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసుకునేటప్పుడు డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనకి ఫ్యూచర్లో షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది ఊడిపోయినట్లయితే వేసుకోవడానికి వీలుండదు. అందుకని డబుల్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత హ్యాండ్కి లోతు తీసుకున్న వైపు ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా పెట్టుకొని మనము మిడిల్ పాయింట్ అనేది షోల్డర్కి నేరుగా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేది బాడీ పార్ట్కి జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలా వెనక్కి తిప్పి ఆ కుట్టు పైనే ఇంకొక కుట్టు అనేది వేసుకొని అక్కడ నుంచి ఇంకొక వైపుకి కూడా హ్యాండ్ని అలాగే బాడీ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ని జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని కానీ బాడీ పీస్ని కానీ ఎక్కడ కూడా సాగదీయకుండా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ అదేలాగా ఇంకొక వైపు కూడా హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి. మీలో ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్కి నేను రిప్లై అనేది ఇస్తానండి. తొందరలోనే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి పెట్టుకొని ఆది బ్లౌజ్ను కూడా బ్యాక్ పార్ట్కి ఇలా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఎంత వరకు ఉందో మనము కొలత అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హూక్స్ పట్టి కాజా పట్టు వైపు కూడా లూస్ అనేది ఎంత వరకు ఉందో మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఆది బ్లౌజ్ ప్రకారము. చూడండి మనం ఇక్కడ సైడ్ జాయింట్ చేసుకున్నది కుట్లల్లోకి వెళ్ళేలాగా వస్తుందండి. మనకి పై వైపుకి అయితే కనిపించదు. ఇప్పుడు హ్యాండ్కి మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మనము హ్యాండ్ అనేది ఎంత లూస్ ఉందో ఆది బ్లౌజ్ ప్రకారం కొలుచుకోవాలండి. చూడండి ఆది బ్లౌజ్ని ఇలా రివర్స్ చేసుకొని హ్యాండ్ ఎంతవరకు ఉందో మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్కి నేరుగా పట్టుకొని చంక దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము కింది వైపు కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా లూస్ అనేది, ఆ రెండింటిని ఇలా సమానంగా పట్టుకొని పై వైపు నుంచి కింది వైపు వరకు కూడా ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆ స్టిచ్ పక్కనే ఒక 2-3 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. మనకి బ్లౌజ్ కస్టమర్కి లూసు టైట్ వస్తే అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. నేనైతే ఒక 3-4 స్టిచ్చెస్ అయితే వేస్తానండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ పోగులు ఏవి ఊడకుండా ఉండడానికి సైడ్లో ఒక కుట్టు అయితే వేస్తున్నానండి. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా మనము సైడ్ జాయింట్స్ అయితే చేసుకుందాము. ఫస్ట్ హ్యాండ్ని ఇలా రివర్స్ చేసుకొని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఆల్రెడీ స్టిచ్ చేసిన హ్యాండ్ని దీనిపైన పెట్టి లూస్ అనేది మార్కింగ్ చేసుకొని అలాగే చంక దగ్గర కూడా లూస్ అనేది మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. మనం బ్లౌజ్కి ఇలా ఎక్స్ట్రాగా క్లాత్ అనేది వదలడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి లావ్ అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేటప్పుడే వదులుకోండి. ఇలా సైడ్ స్టిచ్చెస్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని మనకి నడుం లూస్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. మనకి ఒక రవ లూస్ అనేది వచ్చిందండి. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఒక 1/4 ఇంచ్ వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే ఆ లూస్ కూడా కవర్ అయిపోతుంది. ఖచ్చితంగా మనము బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత నడుం లూసు సరిపోయిందా లేదా చూసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకున్నట్లయితే మనకి వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది.
చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. ఇప్పుడు ఈ వర్క్ బ్లౌజ్కి హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకోవడానికి నేను రెడీమేడ్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. మనము వన్ సైడ్ బార్డర్ అయితే హ్యాండ్స్కి వేసాం కదండి, శారీలో వచ్చిన బ్లౌజ్ క్లాత్ని వన్ సైడ్ పెద్ద బార్డర్ని హ్యాండ్స్కి అయితే వేసాను. ఇంకొక సైడ్ చిన్న బార్డర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా హ్యాంగింగ్ స్టిచ్ చేసుకోవడానికి ఒక 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడవు ఉండేలాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక్కొక్క థ్రెడ్కి 3 వచ్చేలాగా హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. ఇలా 2 థ్రెడ్స్కి హ్యాంగింగ్స్ అనేటివి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్స్కి ఎడ్జ్లో ఇలా ఒక ముడి అనేది వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్నట్లయితే మనకి పోగులు అనేటివి రాకుండా ఉంటాయండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పోగులు అనేటివి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ని ఇలా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ కింది వైపుకి ఈ థ్రెడ్ని పెట్టి టైట్గా రఫ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. థ్రెడ్ స్టిచ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ముడి అనేది వేసుకొని థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకున్నట్లయితే మనము థ్రెడ్ లాగినా కూడా ఊడిపోకుండా ఉంటుందండి. చూడండి ఫైనల్గా మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.